హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,143 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ అయితే చాలా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఫుల్లీ రివర్స్ వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ఈ రోజు ఇంపాక్ట్ కలిగిందో చెప్తా చూడండి. యాక్చువల్లీ ముందే వన్ డే క్యాండిల్ కనుక చూసుకుంటే వన్ డే క్యాండిల్ మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మార్కెట్ క్లియర్ గా ఒక బిగ్ రిజెక్షన్ నుంచి సెల్లర్స్ దగ్గర నుంచి కనిపించింది కాబట్టి మార్కెట్ కంప్లీట్ గా అప్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈరోజైతే మార్కెట్ అయితే బెడిసి కొట్టింది. మనం అనుకున్న విధంగా అయితే మార్కెట్ అయితే వెళ్ళలేదు. ఈరోజు మనం ఏం చెప్పాము, ట్రేడ్ సెటప్ మార్కెట్ కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి మార్కెట్ అని చెప్పాను. యాక్చువల్లీ చూస్తే మార్కెట్‌లో ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనమాట. ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత నేను ఏ విధంగా ఎంటర్ చేశానంటే యాక్చువల్లీ 1:1 రేషియో పెట్టుకున్నాను. రిస్క్ తీసుకోవాలి కాబట్టి నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. బట్ ఏమైంది, అన్‌ఫార్చునేట్‌లీ నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది ఫ్రెండ్స్. ఈరోజైతే నాకైతే హ్యూజ్‌గా లాస్ వచ్చిందనమాట. సో, యాక్చువల్లీ అందుకే చెప్తుంటాను ఫ్రెండ్స్. అంటే రిస్క్ చేయాలనమాట. అంటే ఈరోజు లాస్ వచ్చింది. ప్రీవియస్ డేస్ అన్నీ ప్రాఫిట్స్ వచ్చాయి. అంటే ప్రతిరోజు ప్రాఫిట్స్ రావాలని ఏం లేదు. బట్ ఈరోజు లాస్ వచ్చిన తర్వాత నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట. ఎందుకు అంటే యాక్చువల్లీ మార్కెట్ వన్ సైడ్‌లోనే ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే ఈ రేంజ్‌లో జరిగిందనమాట. సో, ఈ రేంజ్‌లో ఎప్పుడైతే మొమెంటమ్ ఇదవుద్దో మార్కెట్ పెద్దగా ఏముండదు. ఎందుకంటే మార్కెట్‌లో చూసారా, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో మార్కెట్ యొక్క ప్రీమియమ్స్ అనేది ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువవుతాయి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో ఇదే రేంజ్‌లో ఉండడంతో మార్కెట్ అనేది కంప్లీట్‌గా మార్కెట్‌లో ఒక ప్రీమియమ్స్ అనేవి అలా గ్రాడ్యుయల్‌గా లో అయ్యి జీరో అయిపోతుందనమాట. సో, పెద్దగా ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఎంత పెద్ద మొమెంటమ్ వచ్చినా సరే, ఇక్కడ లాస్ట్‌లో ఎంత పెద్ద మొమెంటమ్ వచ్చినా ఇంపాక్ట్ అనేది చాలా తక్కువుంటదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే ఈరోజైతే లాస్ ఇచ్చింది. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందు వన్ డే క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే, ఈరోజు వన్ డే క్యాండిల్ మనకేం చెప్తుందంటే, ఫుల్‌గా సెల్లర్స్ యొక్క డామినేషన్ అయితే ఈరోజైతే మార్కెట్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. సో, రేపు మార్కెట్ కూడా క్లియర్‌గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందనమాట. సో, ఫాల్ ఎలా అవుతుందంటే, అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అంటే గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అయ్యి ఎళ్ళదు. సో, మార్కెట్ నేను యాక్చువల్లీ ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. మార్కెట్ ఈ లెవెల్ వరకు ఎళ్లి, మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ లెగుస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవ్వడం మొదలైంది. సో, నెక్స్ట్ ఈ రోజు కూడా రేపు కూడా మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లాస్ వచ్చిందని ఏమీ ఫికర్ అవ్వద్దనమాట. ఎందుకంటే మనం డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తాం. యాక్చువల్లీ ఈరోజు ఎక్స్‌పైరీ డే రోజున చాలామంది మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రీమియం అనేది జీరో చేసుకుంటారు. బట్ మనం అలా చేసుకోలేదనమాట. ఎక్స్‌పైరీ డే రోజు లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా సింగిల్ ట్రేడ్‌తో ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఎక్స్‌పైరీ డేట్ అనేది అది చాలా డేంజరస్ ఇదనమాట. వస్తే ప్రాఫిట్ వచ్చింది, లేదా లాస్ వచ్చింది. ఓన్లీ సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోవాలి. ఎక్స్‌పైరీ డే రోజు మాత్రమే. ఓకేనా? అందుకే నేను 1:1 రేషియో ఎందుకు పెట్టానంటే అందుకే అనమాట. సో, హిట్ అయితే 100 పాయింట్స్ టార్గెట్ హిట్ అవుద్ది. లేదైతే 100 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుద్ది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్‌పైరీ డే రోజు మాత్రం ఎస్పెషల్లీ ఓన్లీ సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోండి. లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా. ఓకేనా ఫ్రెండ్స్? సమ్‌టైమ్స్ మొమెంటమ్ అనేది బాగుంటది. సమ్‌టైమ్స్ అసలు బాగోదనమాట. సో, మాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్‌పైరీ డే రోజున మీరు ప్రతి ప్రీవియస్‌గా కూడా చార్ట్ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్‌పైరీ రోజు ఏం జరుగుతదంటే, ఒక ఫస్ట్ 15 మినిట్స్‌కే గాని, లేదా 30 మినిట్స్ గాని ఒక మొమెంటమ్ ఇచ్చేస్తది. అక్కడ ప్రీమియమ్స్ అనేవి ఫ్లక్చుయేషన్ ఎక్కువవుద్ది. దాని తర్వాత అదే రేంజ్‌లో మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అవుద్దనమాట. సో, దీన్ని బట్టి మీకేమర్థం అవుద్ది మార్కెట్‌లో అంటే, మార్కెట్ జీరో అవ్వడానికి ఫస్ట్ 15 మినిట్స్ ఒక మొమెంటమ్ ఇచ్చి, దాని తర్వాత గ్రాడ్యుయల్‌గా ఒకే రేంజ్‌లో కన్సాలిడేషన్ అవుద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి రేపు. మరి రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.